Second question, what was the difference between Mahatma Gandhi and Rabindranath Tagore in their approach towards education and nationalism? See, Tagore was a patriot but not a jingoist. Tagore తనకనే చెప్తాడు, I cannot purchase pieces of glass at the cost of diamonds అని. అంటే నాకు నా దేశం ముఖ్యమే, కానీ నేను అంతర్జాతీయ పౌరుణ్ణి, నేను దేశభక్తున్నే, కానీ పేట్రియాట్ నే నేను, కానీ జింగోయిస్ట్ ని కాదు. అంటే కేవలం నా దేశం ఇతర రేస్ హేట్ చేయడం కాదు, నేను యూనివర్సల్ సిటిజన్ ని. రవీంద్రనాథ్ ఠాగూర్ దృష్టిలో ఎప్పుడు కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ మనం ఫ్రీడమ్ ఫైటర్ అని రాయం, ఆయన పేట్రియాట్ అని మాత్రం రాస్తాం. బట్ ఆయనే క్లారిటీ ఇచ్చాడనమాట. కానీ గాంధీ దృష్టిలో నేషనలిజం అంటే జాతి కోసం ఏవైనా చేయాలి, జాతికి పూర్తిగా అంకితం అవ్వాలి. అదే బేసికల్ గా రవీంద్రనాథ్ ఠాగూర్ కి గాంధీకి ఫస్ట్ పర్సనల్ డిఫరెన్స్ అనమాట. రవీంద్రనాథ్ ఠాగూర్ ఈజ్ అ స్ట్రిక్ట్ పేట్రియాట్, గాంధీ వాజ్ అ నేషనలిస్ట్. ఇది మేజర్ డిఫరెన్స్. రెండోది, ఠాగూర్ బేస్డ్ ఎడ్యుకేషన్, గాంధీ ఎడ్యుకేషన్. ఇద్దరు కూడా ఎడ్యుకేషన్ అనేది ఒక ఫీల్డ్ లెవెల్ లో ట్రైనింగ్, కాకపోతే వాళ్ళ పిల్లల్ని మానసిక వికాసం కోసం ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా చెప్తారు. రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్, గాంధీ వార్దా స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా మనం రాస్తాం. ఇది చాలా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, అనేక సార్లు నేను క్లాస్ రూమ్ లో కూడా చెప్పడం జరిగింది.